సుకృతని కాక మరొకటి ఉండదు. కాబట్టి ఇక్కడ ఉన్నంతసేపు మీ మనస్సుని ఎప్పుడైతే దేవాలయంలోకి వస్తారో మీ మనసులో ఉన్నటువంటి నానావిధ వైకల్యాలన్నీ దేవాలయం డోర్ బయట వదిలేసి రావాలి. మళ్ళీ మీరు ఆ డోర్ దాటగానే మీ ఆలోచనలు తలుపులు తెరుస్తాయి. కాబట్టి ఇక్కడ ఉన్న కొద్దిసేపు అయినా మనం ఎక్కడెక్కడైతే మౌనంగా ఉండాలో అక్కడ మౌనంగా ఉండము, ఎక్కడెక్కడైతే మాట్లాడాలో మాట్లాడవచ్చో మాట్లాడినా తప్పు లేదో అక్కడ మాత్రం మౌనంగా ఉంటాం. కార్తీక దీపం ముందు కూర్చుంటే పక్కవాడు మాట్లాడితే కూడా మనం మాట్లాడు. కార్తీక దీపం అంటే దీపం కాదు, సీరియల్. అక్కడ కూర్చొని మాత్రం ఒక మాట మాట్లాడడం, ఒక సీన్ మిస్ అయితే ఏమవుతుందో అని. అలాంటిది చతుర్దశ భువనాధీశ్వరుడైన స్వామివారు మనం పిలిస్తే రావాల్సిన కర్మ ఆయనకు లేదు. ఆయన పిలిస్తే వెళ్ళిపోయిన రోజు ఈ లొల్లే లేదు. కానీ ఆయన వచ్చి ఇక్కడ కూర్చుంటే ఆయనను సింహాసనం మీద కూర్చుండబెట్టి మన పని మనం చేసుకుంటే మన ఇంట్లో బంధువును కూర్చుండబెట్టి పక్కవాని ఇంటికి పోయి ముచ్చటబెట్టినట్టు ఉంటుంది. కాబట్టి అందరూ కూడా సావధాన చిత్తులై దేవతా కళ్యాణం ఎంతసేపు చేసినా గంట కంటే ఎక్కువ కాదు. ఎందుకు కాదంటే వాళ్ళని పిలిచి నవ్వమనే వాళ్ళు లేరు పాపం, ఇటు తిరిగండి అనే ఫోటోగ్రాఫర్లు లేరు, అటు తిరిగండి అనే వాళ్ళు లేరు, మేకప్ మ్యాన్లు లేరు, పక్క నుంచి తలంబ్రాలు పోస్తుంటే ఓ అని కీకలు పెట్టేటువంటి మిత్ర బృందం లేదు. కాబట్టి వాళ్ళ ప్రశాంతంగా కళ్యాణం చేసుకుంటారు. మనం కూడా అంతే ప్రశాంతంగా భగవంతుని పాదాలపై మన మనస్సును వదిలేసి ఆయన కైంకర్య రూపంగా ఈ కళ్యాణోత్సవాన్ని చేసుకుందామని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ, జై శ్రీమన్నారాయణ, సీతారామచంద్ర భగవానికి, శ్రీరామనారాయణ స్వామి గోవింద. గణపతి పూజ ఎవరు కూర్చుంటారా? అదొక మావాడు వస్తాడు, లేదంటే నేను మంత్రం చెప్పుకుంటూ డ్యూయల్ రోల్ కూడా చేయగలుగుతా, నాకే ఇబ్బంది. ఓం కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయోసౌ స్వరదాం పుంసాం సర్వతో జయమంగళం. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయోర్భూతి త్రిమాణీతిర్మతిర్మమ. స్మృతే సకల కళ్యాణాభాజనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం వ్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం అమంగళం. ఏషాం హృదయస్థో భగవాన్ మంగళాయతనౌ హరిః. లాభస్తేషాం జగస్తేషాం కుతస్తేషాం పరాభవ. ఏషాం ఇందీవరస్యామో హృదయస్థో జనార్దన. ఆపదాం అపహర్తారం ధాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజకర్ణక. లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప. ధూమకేతుర్గణాధ్యక్షో బాలచంద్రో గజానన. వక్రతుండశ్వోత్పతన్నో హేరంభస్కందపూర్వజ. షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి. విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా. సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అభీప్సితార్థసిద్ధ్యర్థం పూజితో యత్సురైరపి. సర్వవిఘ్నహరస్తస్మై గణాధిపతయే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే. శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీలక్ష్మీనారాయణాభ్యా నమః. మనసులో మీ ఇంటి దైవాన్ని, ఇష్టమైనటువంటి దైవాన్ని, అమ్మను నాన్నను తలుచుకొని నమస్కారం చేయండి. కులదేవతాభ్యో నమః, గృహదేవతాభ్యో నమః, గ్రామదేవతాభ్యో నమః, స్థానదేవతాభ్యో నమః. సర్వేభ్యో దేవేభ్యో సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమః.
మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఆచమ్య కళ్ళకు నీళ్ళద్దుకోండి. ఆచమని ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షణాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరజే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఉత్తిష్టంతు భూత విశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే. ఆఘవార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాన్ కురు పృథివ్యాః మేరు పృష్ఠ ఋషిః కూర్మో దేవతా సుతలం ఛందః ఆసనే వినియోగః అనంతాసనాయ నమః. ప్రణవస్య పరబ్రహ్మ ఋషి పరమాత్మా దేవత దేవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగః. ప్రాణాయామం यो देवस्विदास्माकं धियो धर्माधिगोचराः प्रेरयेत् तस्य यद्भर्ग्यस्तत्वरेण्यमुपास्महे. मम अनुकोंडि अंदरू उपात्त समस्त दुरित क्षय द्वारा श्री परमेश्वर मुद्दिश्य श्री परमेश्वर प्रीत्यर्थम श्री सीता रामचंद्र स्वामी देवता मुद्दिश्य श्री सीता रामचंद्र स्वामी देवता प्रीत्यर्थम शुभाभ्यां शुभे दिने शोभने मंगले मुहूर्ते अत्र पृथिव्याः जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे मेरोर्दक्षिणे दिग्भागे श्रीशैलस्य वायव्य प्रदेशे कृष्णावेण्यां गोदावर्योर्मध्यदेशे समस्त देवता ब्राह्मण हरिहर गुरुजन सन्निधौ श्री अष्टलक्ष्मी देवालय सन्निधौ श्री सीतारामचंद्र स्वामी देवता कल्याणोत्सव मंडपे समस्त देवता ब्राह्मण हरिहर गुरुचरण सन्निधौ अद्य ब्रह्मणा द्वितीयपरार्धे श्री श्वेतवराहकल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथमपादे अस्मिन् वर्तमान व्यावहारिक चान्द्रमानेन प्रभवादि षष्टि संवत्सराणां मध्ये स्वस्ति स्त्री पराभवनाम संवत्सरे उत्तरायणे वसन्त ऋतौ चैत्रमासे शुक्लपक्षे नवम्यां वासरः भृगुवासरे शुभवासरे पुनर्वसु नक्षत्रे शुभयोगे शुभकर्ण एवं गुणविशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ अस्माकम् अनुकोंडि अस्य यजमानस्य गोत्रोद्भवस्य गुरुवंशोद्भवस्य रामस्वामी रामस्वामिनामदेवस्य सुभद्रा देवी नाम्नीं तिरुमल गौर नामदेवस्य गायत्री नाम्नीं सहस्रा नाम्नीं बिहार नामदेवस्य सह कुटुम्बानां कौण्य गोत्रोद्भवस्य अंजय गौर नामदेवस्य अरुणा नाम्नीं शेखर गौर नामदेवस्य अमूल्या नाम्नीं सह कुटुम्बानां पश्चिम गोत्रोद्भवस्य भूमारेड्डी नामदेवस्य पद्मा नाम्नीं सह कुटुम्बानां कौण्डिन्यवंश गोत्रोद्भवस्य मिट्टपल्ली वंशोद्भवस्य श्रीनिवास नामदेवस्य वसंता नाम्नीं हर्षिणी नाम्नीं वर्षित नामदेवस्य सह कुटुम्बानां हरीश नामदेवस्य अमूल्या नाम्नीं सह कुटुम्बानां पद्मदक्ष ब्रह्मर्षि गोत्रोद्भवस्य सत्यनारायण नामदेवस्य लक्ष्मी नाम्नीं गणेश कुमार नामदेवस्य स्वप्ना नाम्नीं मणिचरण नामदेवस्य महन्या नाम्नीं सह कुटुम्बानां सबान्धवानां చెప్పండి అందరూ अस्माकं सह कुटुम्बस्य सबान्धवस्य सपरिवारस्य क्षेम स्थैर्य धैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धि अर्थम धर्म अर्थ काम मोक्ष चतुर्विध पुरुषार्थ
ఫలసిద్ధ్యర్థం మమ గృహే దశవిధ లక్ష్మీ నిత్య నివాస సిద్ధ్యర్థం అప్రాప్త్య లక్ష్మీ ప్రాప్త్యర్థం ప్రాప్త్య లక్ష్మీ స్థిర నివాస సిద్ధ్యర్థం వత్సరే వత్సరే క్షేమాధిక సిద్ధ్యర్థం అస్మిన్ దేశే अस्मिन् राष्ट्रे अस्मिन् ग्रामे धर्म संस्थापन सिद्ध्यर्थं श्री सीताराम स्वामी अनुग्रह सिद्ध्यर्थं निरंतरं धर्माचरण योग्यता सिद्ध्यर्थं श्री रामनवमी पर्व दिवस समये श्री सीता रामचंद्र स्वामी कल्याण उत्सवम एभिः ब्राह्मणै द्वारा करिष्येत यक्षतोदकं विसृजेत कलशाराधनं करिष्येत कलश पूजा చేసుకోండి कलशं गंधपुष्पाक्षतैरभ्यर्च कलशस्य मुखे विष्णुः कंठे रुद्रस्तमाश्रिताः मूले तत्र स्थितो ब्रह्म मध्ये मातृगणा स्थिता कुक्षौ तु सागरा सर्वे सप्तद्वीपा वसुन्धरा ऋग्वेदो यजुर्वेदस्सामवेदो यतर्वण अंगैशस्सहिता सर्वे कलशाम्बुसमाश्रिताः अत्र गायत्री सावित्री सरस्वती शान्तिः पुष्टिकरी तथा आजान्त देव पूजार्थंदुराधकाः ओम आपो वा इदगुं सर्वं विश्वा भूतान्यापः प्राणा वा आपः पशव आपो अन्नमापो मृतमापः सम्राडापो विराडापस्वराडापश्छन्दापस्यापो ज्योतिर्गस्योगस्यापः सत्यमापः सर्वा देवतापो भूर्भुवस्वर आपवों शुद्धजलाय विद्महे पाशहस्ताय धीमहि तन्नो वरुणः प्रचोदयात् మీ పూజా ద్రవ్యాలపైన నీళ్లు చల్లండి అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతో వివ యస్మరేత్ పుండరీకాక్షం మేము జల్లుకోండి సభాభ్యంతర శుచి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః ఆధౌ మహాగణేత్ ఓం యస్యద్విరాట్యాః పారిషద్యాః పరశతం विघ्नं निघ्नन्ति सततं विश्वक्सेनं तमाश्रये विश्वक्सेनाय नमः ध्यायामि ध्यानं समर्पयामि असुनीते पुनरस्मासु सुचक्षुः पुनः प्राणमिहनो देहि भोगं जोः पश्येम सूर्यमुच्छरन्तमनमते मुरळया स्वस्ति अमृतं वै प्राणः अमृतमावस्त यदा स्थानमवक्वजते अस्मिन् बिम्बे आवाहित विश्वक्सेनाय नमः ध्यायामि ध्यानम् आवाहयामि आसनं समर्पयामि पादारविन्दयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यमर्घ्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि स्नानम् आपोहिष्टावजो भवतानगोर्ध्ये ददातन महेरणाय निक्षते योगशिवतमोरहस्तस्य भादिगतेनः उषतीरिव मातरः तस्मा अरङ्गमावगो यस्य क्षजादिजिन्वध आपोदनयथाचनः स्नानानन्तरं वस्त्रजघ्नोपवीतार्थमक्षतान् समर्पयामि अभिवस्त्रात्पतनान्यरुषाभिधेनो सुदुःखा पूयमाना अभिचन्द्राभर्तवेनो हिरण्याभ्युष्वान् रथिनो देवसोम यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यत्सहजं पुरस्तात् आदिश्यमग्र्यं प्रथमं च शुभ्रं यज्ञोपवीतं बलमस्तु तेजः गन्धान्दारजामि गन्धद्वारान्दुरादर्शां नित्यपुष्टां करीषिणीम् ईश्वरीं सर्वभूतानां तादिहोपः वयेष्वियम् अहिरिव भोगैः पर्येति बाहुं जायाहेतिं परिभाजमान हस्तग्नो विश्वावजुनानि विद्वान् पुमान् पुमासगुंसं परिबाधु विश्वतः या कुङ्गोरियासिनी वाली या राकाया सरस्वती इन्द्राणीमक्वभूतदे वरुणानीं स्वस्तजे सुमङ्गलीरियं वदोरिमागो समेत पश्यत
सौभाग्यमस्यै दत्त्वा जाधास्तं व्यपरेतना पुष्पैश्च पूजयामि माल्यादीनि सुगन्धीनि मालत्यादीनि वै प्रभो मया कृतानि पूजार्थे पुष्पाणि प्रतिगृह्यताम्। ओम आजनेते पराजने धूर्वारोहन्तु पुष्पिनी हृदाश्च पुण्डरीकानि समुद्रश्च ग्रहाणि मे धूपमाग्रापयामि। ముప్పై రెండు ఉన్నాయి అంటున్నా वनस्पत्युद्भवैर्दिव्यैर्नानागन्धैः सुसंयुतः आग्रहः सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम्। प्रत्यक्षस्थापितदीपं दर्शयामि उद्दीप्य स्वजातवेदोपघ्नन्निरुतिं मम पशोकुस्तमह्यमावह जीवनं च दिशो दिशा नैवेद्यं सत्यम् अर्दन्त्वा सत्येन परिषिञ्चामि अमृतमस्तु अमृतोपस्तरणमसि प्राणोपानव्यानोदानः समानः मध्ये मध्ये उदकपानीयं समर्पयामि उत्तरापोषणं समर्पयामि हस्तमुखपादप्रक्षालनं समर्पयामि ताम्बूलार्थमक्षतान् समर्पयामि पूगीफलसमायुक्तं नागवल्लीदलैर्युतं मुक्ताचूर्णसमायुक्तं ताम्बूलं प्रतिगृह्यतां ताम्बूलं समर्पयामि नीराजनं दर्शयामि। ఒకసారి మేళం చేయండి। सम्राजञ्च विराजञ्च अभिश्रीर्याधनो गृहे नीराजनमुखे आचमनीयं समर्पयामि। विश्वक्सेनाय विद्महे वेत्रहस्ताय धीमहि तन्नः शान्तः प्रचोदयात् मंत्रपुष्पाञ्जलिं समर्पयामि आत्मप्रदक्षिणनमस्कारान् समर्पयामि। एभिरुपचारैः श्री विश्वक्सेन स्वामी प्रीयतां प्रगतो वरदो भवतु उत्तरे शुभकर्मणि अविघ्नमस्तु तथास्तु अनुकोंडि। विश्वक्सेन प्रसादं यजमानस्य शिरसा गृह्णामि। विश्वक्सेन भगवान की जय। अथ रक्षासूत्र पूजां करिष्येत। ओम नमो अस्तु सर्पेभ्यो येके च पृथिवीमनो ये अंतरिक्षे दिवितेभ्यः सर्पेभ्यो नमः। रक्षासूत्राधिष्ठान देवतायै नमः। पाद्य अर्घ्य आचमनीयाधिकं परिकल्पयामि। ओम तत्संजोरा वृणीमहे गातु यज्ञाय गातु यज्ञपतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जिगातु भेहजं शं नो अस्तु द्विपदे शं चतुष्पदे। ओम शांति शांति शांतिः। ओम सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपाद स भूमिं विश्वतो वृत्वा अत्यत्तिष्ठद्दशाङ्गुलं पुरुषजेवेदगं सर्वं यद्भूतं यच्च भव्यम् उतामृतत्वस्येषानः निधन्नेनातिरोहति एतावानस्य महिमा अतोऽध्यायागस्य पूरुषः पादोऽस्य विश्वाभूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादोर्ध्वौदैः पादोऽस्येह भवात् पुनः ततो विश्वं व्यक्रामत शासनानशने अभि तस्माद् विराट जायत विराजो अधिपूरुषः स जातो अत्यरिश्चत पश्चात् भूमिमथो पुरः यत्पुरुषेण हविषा देवायज्ञमतन्वत वसन्तोऽस्यासीदाज्यं ग्रीष्म इद्मः शरद्धविः सप्तास्यासन् परिधयः त्रिसप्तसमिदकृताः देवाय ध्यज्ञन्तन्वानः अभद्नन् पुरुषं पशुं तं यज्ञं बर्हिषि प्रौक्षन् पुरुषं जातमग्रतः तेन देवा अजयन्त साध्यार्षजस्तजे तस्माद्यज्ञाः सर्वहुतः संवृतं वृषदाज्यं पशोघस्ताघश्चक्रे वाजव्यान् आरण्यान् ग्राम्यास्तजे तस्माद्यज्ञाः सर्वहुतः रजस्सामानि जग्भिरे
छन्दागुंसिदग्निरे तस्मात् यजुस्तस्मादजायत तस्मादश्वा अजायन्त एके चोभजाततः गावो हजग्निरे तस्मात् तस्माज्जाता अजावयः यत्पुरुषं यतदुः कथिताव्यकल्पयन् मुखं किमस्य कौ बाहु कावूरूपादा उच्येते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहोराजन्यकृतः पूरोदरस्य यद्वैष्यः पद्भ्यापुंशोद्रोर्जायत चन्द्रमा मनसो जातः चक्षौ सूर्योर्जायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणाद्वायुरजायत नाभ्या आसीदन्तरिक्षं शीर्षणध्यौ समवर्तत पद्भ्यां भूमिर्दिह श्रोत्रात् तथा लोकागुमकल्पयन् वेदाहमेतं पुरुषं महान्तौ आदित्यवर्णं तमसस्तु पारे सर्वाणि रूपाणि विजित्य धीरः नामानि कृत्वाभिवदन्यदास्ते धाता पुरस्ताद्यमुदा जहार शक्रः प्रविद्वान् प्रतिहस्त्रतस्रः तमेवं विद्वानमृतैः भवति नान्यः पन्ताजनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् तेहनाकं महिमानः सदन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः सकलोपचार पूजान् परिकल्पयामि रक्षासूत्रं बध्नियात् దండలమ్మ షటార్ మీద వేద్దాం ఉండండి చప్పుడు చేయండి మంగళవాద్యం చేయండి చేయండి కీర్తన వాయించండి ఆపకండి ఓం येन बद्धो बली राजा दानवेन्द्रो महाबल तेन त्वां परिभद्नामि रक्षाबन्धनमाचरेत् మీ భార్య కొట్టు పెట్టి కంకణం కట్టండి వారికి ఇచ్చేసేయండి వాళ్ళు కట్టుకుంటారు భార్యాభర్తలు కొట్టు పెట్టి జంటలో ఒకరికొకరు కట్టుకోండి అదే నిజమైన పద్ధతి అయ్యగారు కట్టిరా తేన బద్ధో బలి రాజా దానవేంద్రో మహాబల తేన త్వాం పరిభద్నామి రక్షాబంధనమాచరేత్ ఒకసారి చెప్పండి శ్రీరామనారాయణ స్వామి గోవింద 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 అనేటువంటి నామాన్ని ఉచ్చరించడం ద్వారా గోపాలకుడై ఆ గోవుల్ని ఎంత చక్కగా కాచాడో మనందరినీ కూడా అలా కాస్తాడు అని, ఈ సాగరంలో పడి కొట్టుమిట్టాడుతున్న మనల్ని ఆయన రక్షిస్తాడు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటే, మనం మాత్రం పాపం నోట్లో నాలుక లేని వాళ్ళలాగా, అసలు ఎప్పుడు ఎవ్వరి మీదికి అరవని వాళ్ళలాగా మెల్లగా గోవింద 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 రామనారాయణ స్వామి గోవింద. ఇక్కడ ఆదర్శ్ నగర్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆదర్శ్ నగర్ కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు?
ఆదర్శ్ నగర్ కాని వాళ్ళు, మేము ఆదర్శ్ నగర్ వాళ్ళమే బహుశా ఇక్కడ ఎక్కువ ఉన్నాం, కాని వాళ్ళు తక్కువ ఉన్నారు. కళ్యాణం ఎంత లేట్ అయినా 2 నిమిషాల్లో మేము మా ఇంటికి చేరుకుంటాం. కానీ మీరు చేరుకోవడానికి బాగా టైం పడుతుంది. మీరు గోవింద అని అనకపోతే ఇక్కడ నుంచి ఒక అక్షరం ముందుకు కూడా కదలదు కళ్యాణం. మీరు గట్టిగా అన్నప్పుడు మాత్రమే ఇంకొంచెం ముందుకు పోతుంది. శ్రీ సీతారామనారాయణ స్వామి గోవింద. కొంచెం పర్వాలేదు. శ్రీ సీతారామచంద్ర గోవింద గోవింద. కళ్యాణంలో సంకల్పం చేసుకొని, సంకల్పంలో ధర్మ సంస్థాపన కోసము, లోక కళ్యాణం కోసము మనం ఈ కళ్యాణాన్ని నిర్వహిస్తున్నట్టుగా ఇంత యజ్ఞోపేత పూజ చేయండి. సంకల్పం చేశాం. కిందున్న వాళ్ళందరికీ ఏమనిపిస్తుందంటే, సంకల్పం ఎక్కడ చేసిండ్రాయ్య గారు, మీరు 4 పేర్లు చెప్పుకున్నారు, చెప్పుకొని కళ్యాణోత్సవం చేస్తున్నారని. కానీ మనం పుట్టక ముందు, తల్లి గర్భంలోకి రాకముందే మనము ఎవరము, ఎక్కడ పుడతాము, మన పేరేమిటి, మనం పుట్టే కంటే 9 నెలల ముందు కడుపులో మనం పెరగడానికి సరిపడా వ్యవస్థ చేసినటువంటి వాడికి మన పేరు మన గోత్రం తెలియదు అని అనుకోవడం చాలా పొరపాటు అవుతుంది. అవునా? మీరు చెప్తే కానీ భగవంతుని మీ పేరు తెలీదా? మీ అందరికీ పేరు పెట్టిందే ఆయన, మన తలరాతను రాసిందే ఆయన. కాబట్టి మనందరి సంకల్పాలు చెప్పుకొని కళ్యాణోత్సవాన్ని ప్రారంభం చేసి స్వామివారి కళ్యాణోత్సవంలో మొట్టమొదటగా కంకణాన్ని ధరింపజేశాం. మనకైతే రకరకాల సంకల్పాలు ఉంటాయి, ఎన్నో రకాల పూజలు చేస్తుంటాం. ఈ కోరిక నెరవేరడానికి ఈ పూజ చేసుకుంటున్నా అని చెప్పి కంకణం కట్టుకుంటాం. మరి భగవంతునికి ఉన్నటువంటి ఏకైక కోరిక లోక కళ్యాణం. నా పిల్లలందరూ బాగుండాలి, పాపం వాళ్లకు జన్మనిచ్చాను, భూమిపైకి పంపించాను, వాడు ఎంత కష్టపడుతున్నాడో, ఈ కళ్యాణం చూసిన 2 గంటల నుంచైనా ఈ తర్వాత నిమిషం నుండి వాడు కష్టాల్లోంచి బయటపడడానికి సరిపడా పుణ్యాన్ని సంపాదించుకుంటాడేమో అనే సంకల్పంతో స్వామివారి ఇక్కడికి వచ్చి కళ్యాణం చేసుకుంటున్నాడు. ఆ కళ్యాణోత్సవంలో మనందరినీ రక్షించడానికి కంకణం కట్టుకున్నాడు ఆయన. అలా కంకణం కట్టుకొని కళ్యాణోత్సవంలో తర్వాతి ఘట్టమైనటువంటి యజ్ఞోపవీత ధారణ. యజ్ఞోపవీత ధారణ అంటే జంజం వేసుకోవడం. మనందరం, మీ అందరికీ తెలుసు, సాధారణంగా యజ్ఞోపవీతం బ్రాహ్మణులకు ఉంటుంది, జంజం అయ్యగారులకు ఉంటుంది. దాంతో వాళ్ళు ఏం చేస్తారు, యజ్ఞ యాగాది కర్మలు చేస్తారు, మీతో పూజలు వ్రతాలు యజ్ఞాలు చేపిస్తారు. అంటే యజ్ఞం చేయడానికి అర్హత సంపాదించాలంటే యజ్ఞోపవీతం వేసుకున్నవాడై ఉండాలి. మరి ఆయన ఎందుకు ఇప్పుడు ఈ యజ్ఞోపవీతం జంజం ఇప్పుడు ఆయన ఎందుకు వేసుకోవాలి? ఆయన ఏమి యజ్ఞం చేయాలి? ఆయన చేసేటువంటి యజ్ఞము సృష్టి రక్షణ యజ్ఞము. ఈ సృష్టిని రక్షించేటువంటి యజ్ఞాన్ని చేయడానికి యజ్ఞోపవీత ధారణ స్వామివారు చేసుకోబోతున్నారు. ఆ ఘట్టాన్ని అందరూ కూడా చక్కగా తిలకించి ఆనందించండి. ప్రణవాద్యావాహిత దేవతాజై నమః. ముక్తా విద్రుమహే మనీలధవలఛాజైర్ముఖైస్తీక్షణైః యుక్తాం ఇందునిమద్ధరత్నముకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదాభజాంకుచకజాం శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమదారవిందయుగలం హస్తైర్వహంతిం భజే. యజ్ఞోపవీతాష్టాదేవతాజై నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. పాద్య అర్ఘ్య ఆచమనీయాధికం పరికల్పయామి. లం పృథ్వీతత్వాత్మనే గంధం సమర్పయామి. గంధం హం ఆకాశతత్వాత్మనే పుష్పం సమర్పయామి. యం వాయుస్తత్వాత్మనే ధూపమాగ్రాపయామి. రం తేజస్తత్వాత్మనే దీపం దర్శయామి. వం వహ్నితత్వాత్మకం అమృతోపహార నైవేద్యం పరికల్పయామి. సం సర్వతత్వాత్మకం తాంబూలాది సర్వోపచార పూజార్థమక్షతాన్
సమర్పయామి. యజ్ఞోపవీతధారణం పితృదత్త ప్రథమ యజ్ఞోపవీతధారణం కరిష్యేత్. ఇప్పుడు వేసిన తర్వాత పాద ప్రక్షాళన అయిన తర్వాత కన్యాదానానికంటే ముందు రెండో చెప్పండి అందరూ కూడా. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే యత్సహజం పురస్తాద్ ఆయుష్యం అగ్రియం ప్రథముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలం అస్తు తేజః. సీతారామనారాయణ స్వామి గోవింద గోవింద గోవింద. జై శ్రీరామ్ జై శ్రీరామ్. నూతన యజ్ఞోపవీతధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. వివాహగా సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూప వరప్రీత్యర్థే పాద ప్రక్షాళనం చ కరిష్యేత్. బ్రాహ్మణే ద్వారా బ్రాహ్మణ ముందు జరుపుకోండి ముందు జరుపుకోండి లేదంటే మీరు కూడా అది పక్కకు పెట్టినట్టు జరపండి జరపండి. మీరు ముందు జరగండి స్టార్టింగ్ దాంట్లో వాళ్ళు కనపడాలి జరగండి. మళ్ళీ పక్క జరుపుకోండి. ఇక్కడ పోసి మళ్ళీ తీసుకుందాం. గంగాధరన్న గట్టిగా 2-3 సార్లు గిలిగిరి మా తిరుగుతుంది. కొంచెం ముందు వెళ్ళండి సార్. మీరు నన్ను రండి ఆవిడ చెట్టు కట్టేసి వాస్తవంగా అయితే వాళ్ళు ఎందుకు గడుగుతారు? వాళ్ళు గడగరు వాళ్ళు గడగరు కదా. అమ్మాయి వాళ్ళు గడగరు. ఒకరి తర్వాత ఒకరి. వీరు అబ్బాయి తరపు వీరు అమ్మాయి తరపు. ఇద్దరు చేతులు తాంబారంలో పెట్టి పట్టుకోండి. అడ్డంగా పెట్టండి. అవి సాక్షాత్తు ఈ భువన మండలాన్ని పరిపాలించేటువంటి రామచంద్ర స్వామి రామనారాయణ స్వామి వారి పాదాలు. మీరు నీళ్లు పోయండి, వారు కడుగుతారు. మీరు నీళ్లు చల్లుతుండండి అమ్మా. వారు కడుగుతారు. వాళ్ళ అల్లుని కాళ్ళు ఆయన కడుగుతాడు. అవే కాళ్ళు. అది బొండం కాదు. బొండం అని ఎవరు చెప్పింది? అది ఇప్పుడు దాన్ని బొండంగా చూడకూడదు. మీరు కడగాలి. ఓం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రయుగధారిణే నమః. పృథివ్యాని యాని తీర్థాని తాని తీర్థాని సాగరే సాగరే సర్వతీర్థాని పదేవరస్య దక్షిణే వరపాద వినిర్ముక్తం తోజం శిరసి ధారజా. చప్పుడు చేయండి. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తపసస్తు పారే సర్వాణి రూపాని విచిత్య ధీరః నామాని కృత్వా వివదన్యథాస్తే ధాతా పురస్తాద్యముదా జహార శక్ర ప్రవిద్వాన్ హృదిహస్రతస్రః తమేవం విద్వానం హృదయః భవతి నాన్యః పంథా జనాయ విద్యతే.
पाद प्रक्षालन मुहूर्त सुमुहूर्तौ अस्तु वरपादमलंकृत्य గంధము పసుపు కుంకుమ రాచండి పల్లెంలో పెట్టండి మంచిగా రాయండి దాన్ని నిండుగా మీరు కూడా రాయచ్చు గంధద్వారాందురాదర్శాం నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోమహ్వయేష్ట్రియం వరపాదమలంకృత్యాత్ మధుపర్క పంచామృతం గంధం పెట్టుండి మేళం ఆపకండి ఆపమని చెప్పలేదు మేళం చేయండి పూలు పెట్టండి ఓం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమావాపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి మధుపర్కధారణం కరిష్యేత్ ఓం ఆప్యాయస్వ సಮೇతుతే విశ్వతస్సోమవృష్ణియం భవాబాజస్య సంగధే ధతిక్రావన్నో అకారి సంజిష్ణోరస్మస్య వాదినః సురభినో ముఖాకరతత్ప్రాణ ఆజోగుంషితారిషత్ శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో వస్సవిదోత్పునాః త్వచ్ఛిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాతారుతాజతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్నః సంతు ఔషధి మధునక్తముతోషధి మధువద్వార్తి మగుమ్రజః మధుద్యౌరస్తు నః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగుం అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతు నః స్వాధుపవస్య దివ్యాయ జన్మనే స్వాధురింద్రాయ సుహవీతు నామ్నే స్వాధుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగుం మదాభ్యః దండం పెట్టుకోండి వాళ్ళు దండం పెడతారు ఓం యన్మధనో మధవ్యం పరమమన్నాద్యం వీర్యం ఓం యన్మధనో మధవ్యం పరమమన్నాద్యం వీర్యం తేనాహం మధనో మధవ్యేన పరమోన్నాధ్యేన వీర్యేన పరమోన్నాధో మధవ్యోసాని అయం మధుపర్కో మధుపర్కో మధుపర్కః ప్రథమం ప్రాస్య హస్తౌ ప్రక్షాళ్య ఓం యన్మధనో మధవ్యం పరమవన్నాద్యం వీర్యం తేనాహం మధనో మధవ్యేన పరమోన్నాధ్యేన వీర్యేన పరమోన్నాధోసాని అయం మధుపర్కో మధుపర్కో మధుపర్కః ద్వితీయం ప్రాస్య హస్తౌ ప్రక్షాళ్య ఓం యన్మధనో మధవ్యం పరమమన్నాద్యం వీర్యం తేనాహం మధనో మధవ్యేన పరమోన్నాధ్యేన వీర్యేన పరమోన్నాధో మధవ్యోసాని త్రిః పీత్వా హస్తౌ ప్రక్షాళ్య తూష్ణిం చతుర్థం విసృజేత్ అథ అధ్యపూర్వోచ్చరిత ఏవం గుణ
విశేషణ విశిష్టాజామస్యాం శుభదితౌ గృహస్థాశ్రమధర్మ నిర్వాహన యోగ్యతా సిద్ధ్యర్థం స్వశురదత్తద్వితీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యేత. చెప్పండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే యత్సహజం పురస్తాత్ ఆయుష్యం అఘ్రియం ప్రథముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలం అస్తు తేజః. మేళం చేయండి. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. స్వామివారు కళ్యాణోత్సవంలో భాగంగా మరి ఇదివరకే స్వామివారి యజ్ఞోపవీతాన్ని వేసుకొని ఉన్నాడు కదా, మళ్ళా ఈ రెండో యజ్ఞోపవీతం ఏమిటి అనే అనుమానం మీకు వచ్చి ఉంటే, మొట్టమొదటిది రామనారాయణ స్వామి వారు బ్రహ్మచారిగా ఉండడానికి, బ్రహ్మచారి యొక్క ధర్మాలు నిర్వహించడానికి దశరథ మహారాజు వారు వేసినటువంటి జంధ్యము మొదటి జంధ్యం. తరువాత ఆయన పెళ్లి చేసుకొని గృహస్థుని యొక్క ధర్మాలు నిర్వహించడానికి, సంసారంలో అడుగు పెట్టడానికి అర్హతనిస్తూ జనక మహారాజు వేసినటువంటి జంధ్యము రెండవ జంధ్యం. ఇక కళ్యాణోత్సవంలో ముఖ్యమైనటువంటి ఘట్టం కన్యాదానం. కన్యాదానం వల్ల విశేషమైనటువంటి సద్గతులు వస్తాయి అని, మనుష్యుల పెళ్లిలో కూడా కనీసం ఆడపిల్ల లేని వారు ఎవరికైనా కన్యాదానం జరుగుతుంటే కనీసము ఆ కన్యాదానంలో కాసిన్ని నీళ్లు పోసినా కూడా ఇటు 10 తరాలు అటు 10 తరాల పెద్దలందరూ కూడా స్వర్గానికి వెళ్తారు అని శాస్త్రవచనం. మరి మనుషులను లక్ష్మీనారాయణ స్వరూపంగా భావించి కన్యాదానం చేస్తేనే అంత ఫలితం ఉంటే, సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపమైనటువంటి రామనారాయణ స్వామికి జరిగేటువంటి కన్యాదానంలో పాలు పంచుకోవడం, అయ్యా మాకు కన్యాదానం చేయడానికి మరి అమ్మాయిలు లేరు కదా, మేమిలా కన్యాదానం చెయ్యాలి, అయ్యా మాకు ఇంకా పెళ్ళే కాలేదు కదా, మేము మరి ఈ భగవంతుని పెళ్లిలో కూర్చొని ప్రయోజనం లేదా, ఇలాంటి అనుమానాలు వస్తే అందరికీ సహజంగా ఒక పుత్రిక ఉంటుంది. ఎవరది? ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి వస్తూ తిరుగుతూ ఉండేది ఒకటి ఉంటుంది, దాని మనసు అంటారు. ఆ మనస్సే కన్యగా భావించి మన మనస్సును ఆయనకు దానం చేయడం కన్యాదానం. కాబట్టి కన్యాదానంలో మీ అందరి మనస్సులు భగవంతునిపై లగ్నం చేస్తూ భగవత్ కళ్యాణంలో కన్యాదానం యొక్క ఫలితం మీరు పొందాలి అనుకుంటే యథాశక్తిగా మీకున్న దాంట్లో కన్యాదాన దక్షిణ సమర్పించండి. కన్యాదాన దక్షిణ కొరకు అందరి దగ్గరికి కన్యాదాన దక్షిణ తీసుకోవడానికి వస్తున్నారు. మీ దగ్గరికి వచ్చినప్పుడు దక్షిణ సమర్పణ చేయండి. మిగతా సమయం అంతా కూడా మీ మనస్సుని స్వామివారికి అర్పిస్తున్నట్టుగా భావన చేస్తూ ఓం సీతారామాయ నమః అని మనస్సులో అనుకుంటూ నామస్మరణ చేస్తూ ఉండండి. ఇప్పుడు స్వామివారి యొక్క గోత్రనామాలు చూద్దాం. కన్యాదానం మొదలుపెట్టేటప్పుడు, కళ్యాణం మొదలుపెట్టేటప్పుడు ఇక్కడ మన దేవాలయ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ బురుగు రామస్వామి గౌడ్ గారి వారి వంశస్థుల పేర్లు, కన్యాదానంలో కూర్చున్నటువంటి వీళ్ళ పేర్లు, మిగతా మీ అందరి కూడా అస్మాకం అనేటువంటి సంకల్పం చేశాం. కానీ మరి వేదిక మీద కూర్చున్న ఆయన ఎవరు, ఆయన ముత్తాత ఎవరు, ఆయన తండ్రి ఎవరు, అసలు ఆయనకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏమిటి, అమ్మవారిని పెళ్లి చేసుకోవడానికి ఆయనకు ఉన్నటువంటి అర్హత ఏమిటి అంటే, ఈ కాలంలో లాగా సంవత్సరానికి 24 లక్షల రూపాయల ప్యాకేజ్ ఉంటేనే అర్హత కాదు. ఆ కాలంలో ఉండే అర్హతలన్నీ వేరే ఉన్నాయి. ఆ అర్హతలు ఏంటో చూద్దాం. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. వాసిష్ఠ ఇంద్ర ప్రమదత్రయారుషేయ ప్రవరాన్విత వసిష్ఠ గోత్రోద్భవాజ
నాభాగ మహారాజ వర్మనో నప్త్రే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు వాసిష్ఠ ఐంద్ర ప్రమదత్రయా ఋషేయ ప్రవరాన్విత వసిష్ఠ గోత్రోద్భవాయ అజ మహారాజ వర్మనః పౌత్రాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు వాసిష్ఠ ఐంద్ర ప్రమదత్రయా ఋషేయ ప్రవరాన్విత వసిష్ఠ గోత్రోద్భవాయ దశరథ మహారాజ వర్మనః పుత్రాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు వాసిష్ఠ ఐంద్ర ప్రమదత్రయా ఋషేయ ప్రవరాన్విత వసిష్ఠ గోత్రోద్భవాయ శ్రీరామనారాయణ స్వామినే కన్యార్థినే వరాయ. స్వామివారు వసిష్ఠ గోత్రంలో పుట్టినటువంటి నాభాగ మహారాజు అనేటువంటి ఆయన మునిమనవడు, అజమహారాజు అనేటువంటి గొప్పనేటువంటి చక్రవర్తి యొక్క మనవడు, అలాగే దశరథ మహారాజు గారి యొక్క పుత్రుడైనటువంటి శ్రీ రామనారాయణ స్వామి అనేటువంటి ఆయన ఇక్కడ అమ్మవారిని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పారు. మరి ఇప్పుడు అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దాం. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు ఆంగీరసాయాస్య గౌతమసత్రయా ఋషేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవీం స్వర్ణరోమ మహారాజ వర్మనో నప్త్రీం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు ఆంగీరసాయాస్య గౌతమసత్రయా ఋషేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవీం హ్రస్వరోమ మహారాజ వర్మనః పౌత్రీం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు ఆంగీరసాయాస్య గౌతమత్రయా ఋషేయ ప్రవరాన్విత ఆంగీరస గోత్రోద్భవీం జనక మహారాజ వర్మనః పుత్రీం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు ఆంగీరసాయాస్య గౌతమత్రయా ఋషేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవీం సాక్షాత్ సీతా మహాలక్ష్మీ నామ్నీం వరార్థినీం కన్యాం. చెప్పండి అందరూ, వృణీద్వం. అమ్మవారి యొక్క గోత్రము గౌతమస గోత్రము. స్వర్ణరోమ మహారాజు అనేటువంటి మహారాజు గారి యొక్క మునిమనవరాలు, హ్రస్వరోమ మహారాజు అనేటువంటి మహారాజు గారి యొక్క మనవరాలు, జనక మహారాజు యొక్క పుత్రిక అయినటువంటి సీతామహాలక్ష్మి అనేటువంటి అమ్మవారు స్వామివారిని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న వేళ వృణీధ్వం అని మీరు చెప్పారంటే, అయ్యా మీకు ఈ అమ్మాయిని ఇస్తున్నాను తీసుకోండి అని మీరు చెప్పారు. స్వామివారు కూడా మీ అందరికీ వినబడకుండా వృణీమహే అన్నారంటే నేను తీసుకుంటున్నా అని స్వామివారు చెప్పారు. ఈ సందర్భంగా కన్యాదానం జరగబోతుంది. మీరందరూ కూడా మనస్సులో ఓం శ్రీ సీతారామాయ నమః అని అనుకుంటూ కన్యాదానాన్ని తిలకించండి. మీరు ఇట్లా చేతులు పట్టుకోండి, వారి చేతిలో మీ చేతులు పెట్టండి, కొబ్బరి బోండం పైన పెట్టండి. ఆ చేతులు మీరిద్దరు కలిసి ఆ నీళ్లను వాళ్ళ చేతుల్లో పోస్తూ ఉండండి. నువ్వు లేచి ఉద్ధరణితో, అవసరం లేదు, అది కిందనే ఉండాలి. మీ చేతుల్లోంచి వాళ్ళ చేతిలోకి నీళ్లు పడాలి. ఇద్దరు పట్టుకొని పోయండి. ఓం అధానంత వీర్యస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరిమిత శక్త్యా భ్రియమానస్య మహాజలోక మధ్యే పరిభ్రమమానానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే వ్యక్తావ్యక్త మహదక్షమహంకార పృథివ్యాపస్తేజో వాజురాకాశాధ్యావరుణేర బ్రహ్మాండకండయోర్मध्ये ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంత దిగ్గజోపరి ప్రతిష్ఠితస్య అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళస్యోపరితలే భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోక తపోలోక సప్తకస్య దోభాగే మహానాలాయమానస్య ఫణిరాజస్య రాజశేషస్య సహస్రఫనావన మండల మండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్యాష్ట దిగ్గండ శుండాదండోత్తంబితే అమరావతి అశోవతి రైవతి సిద్ధవతి సాధ్యవతి గాంధర్వవతి అలకావతి నామ పుణ్యపురీ విరాజితే అంగవంగ కళింగ కాశ్మీర కాంబోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాలవ నేపాల కేరళ చోళ పాంచాల గౌల మలయాళ సింహల ద్రవిడ ద్రావిడ కర్ణాట నాటక ఆర్వాట నాటాంధ్ర హోనద చార్ణ భోజకురు గాంధార విదర్భ విదేయ బాక్లెక బర్భర కేకయ కోసల కుంతల
కిరాత శూరసేన సేవన కొంకణ టెంకణ మత్స్యమై ధ్రువాంధ్రజాల్వచ్ఛేది అనేక దేశ భాష భూమిపాలా చిత్రితే గంగా గౌతమి నర్మదా తుంగభద్రా మలాపహారీ కావేరీ కృతమాల తామ్రపర్ణి విశోక కౌశకీ గండకీ విచిత్ర ప్రవరో ఫల్గునేక పుణ్యనదీ పవిత్రితే అయోధ్య మధుర మాజా కాశీ కాంచి అవంతికా పురీ ద్వారావతీది సప్త పుణ్యపురీ విరాజితే స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ చైత్రమాసే శుక్లపక్షే నవమ్యాం వాసరః భృగువాసరే శుభవాసరే పునర్వసు నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయామస్యాం శుభతిథౌ చెప్పండి. అహంతు అనాది అవిద్యా వాసనయః ప్రవర్తమానే అస్మిన్ సంసార చక్రే విచిత్రాభిః విచిత్రాసు యోనిషు పునః పునః జనిత్వా కేనవ కర్మ విశేషేణ ఇదానీం అస్మిన్ వంశే మీ ఇంటి పేరు చెప్పుకోండి చెప్పండి. జాతస్య నామధేయస్య పెళ్ళైన ఆడవాళ్ళైతే భర్త పేరు చెప్పుకోండి, పెళ్లి కాని ఆడవాళ్ళైతే తండ్రి పేరు చెప్పుకోండి, మగవాళ్ళైతే మీ పేరు చెప్పుకోండి. వంశే జాతస్య నామధేయస్య చెప్పండి. మమ జన్మ అభ్యాసాత్ జన్మ ప్రభృతి ఏతత్ క్షణపర్యంతం మధ్యే వర్తిని కాలే సంభావితానాం పాపానాం వాక్ పాని పాద పాయూప స్థానానాం పంచానాం కర్మేంద్రియాణం త్వక్ చక్షుః శ్రోత్ర జిహ్వ ఆఘ్రాణానాం పంచానాం జ్ఞానేంద్రియాణం ఏతేషాం ప్రేరకస్య అంతఃకరణై సంబంధే సకల పాప నివృత్తి ద్వారా శ్రీ లక్ష్మీనారాయణ స్వరూప రామ నారాయణ స్వామి కైంకర్య రూపం కన్యాదానం తుభ్యం అహం సంప్రదతే. కన్యాం కనక సంపన్నాం కనక ఆభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే జిగీషయా విశ్వంభర పంచభూత సాక్షిణ్య సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాసి పితॄణాం తారణాయ వై మయా సహ దశ పూర్వేషాం దశ అపరేషాం మత్వంశానాం మాతృవంశానాం పితॄణాం శాశ్వత వైకుంఠ లోక నిత్య నివాస సిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర శాంతపన వాజపేయ అశ్వమేధాది శతక్రతు పుణ్యఫల అవాప్త్యర్థం కన్యాదానం తుభ్యం అహం సంప్రదతే. చాలు, మేళం చేయండి. కన్యాంగనక సంపన్నాంగనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే జిగీషజ విశ్వంభర పంచభూత సర్వదేవత ఇమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం తారణాయ వై కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుధీమతే ప్రగతోహం ప్రగచ్ఛామి ధర్మకామ్యార్థ సిద్ధతే. కన్యాదాన ఫల సమృద్ధిరస్తు. తథాస్తు అనుకోండి.
శ్రీ సీతారామనారాయణ స్వామి గోవింద గోవింద. సుముహూర్తమాచరిష్యే అంతఃపటలం అనే తెర బిలికరా జల్లం చప్పుడు చేయండి. కొన్ని ఇట్లా చల్లగా ఉన్నది. स्विच ऑफ कर दिया. क्यों फोन किया मुझे? फोन क्यों किया मुझे? मैं इधर आने के लिए बोला ना, फोन करने का जरूरत क्या? ये आवाज उधर तो मजा है. ले पटको పైన పసుపు చెప్పరాబండి. సాధారణంగా మనుష్యుల వివాహాల్లో జీలకర్ర బెల్లం పెడుతుంటే సావధాన మంత్రాల చేత వధూవరులపైన అక్షతలు వేయడం ఆనవాయితీ. కానీ ఇక్కడ కూర్చున్న వధూవరులు సామాన్యులు కాదు. ఏ రకంగా చూసుకున్నా ఇక్కడ కూర్చున్న ఎవ్వరికి వాళ్ళపై అక్షతలు వేయడానికి కూడా అర్హత లేదు. చూడండి, పాతివ్రత్యము అంటే రాముని భార్య సీతా పతివ్రతే, రావణాసురుడి భార్య మండోదరి పతివ్రతే. ఇద్దరూ పతివ్రతలే. కానీ సీతారామస్వామి ఆలయం చూశారు, రావణ మండోదరి ఆలయం ఎక్కడైనా కనిపించిందా? ఎందుకు కనిపించలేదు? అయ్యా, అన్ని ఇంట్లో ఆడవాళ్ళకే చెప్తారు, ఆడవాళ్ళు ధర్మబద్ధంగా ఉండాలని, ఆడవాళ్ళకి ఇన్నున్నాయి, బొట్టు పెట్టుకోవాలని, గాజులు వేసుకోవాలని, మంగళసూత్రం వేసుకోవాలని, పసుపు పెట్టుకోవాలని, జడ వేసుకోవాలని, ఎక్కువ మాట్లాడకూడదని, ఎక్కువ నవ్వకూడదని, పిచ్చి పిచ్చి బట్టలు వేసుకోకూడదని ఇవన్నీ చెప్పారు కదా. మరి మగవాడికి ఏం చెప్పారు? మగవాడికి చెప్పింది మీకంటే ఎక్కువ. భార్య ఎంత ధర్మబద్ధమైనదైనా నీవు ధర్మ ప్రవృత్తి కలిగి లేకపోతే నీవు ఎక్కడా పూజింపబడవు, నీతో పాటు నీ వంశం కూడా అక్కడే ఆగిపోతుంది అని చెప్పడానికి రావణాసురుడికి రాముడికి ఉన్న తేడా అంత గొప్పది. అందుకే జంటలో కేవలం ఆడవాళ్ళు పాతివ్రత్య ధర్మాన్ని వహించుంటే సరిపోదు, మగవాడు కూడా చక్కనైన ధర్మాన్ని నిర్వహిస్తేనే ఆ జంటను ఆదర్శంగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఏ దేవాలయంలో అయినా వాహనం ఎక్కడుంటుంది? దేవాలయం ముందు. శివాలయం అయితే శివుడి ముందు నంది, విష్ణుమూర్తి ఆలయం అయితే ధ్వజస్తంభం దగ్గర గరుడాల్వారు ఉంటారు. మరి హనుమద్ వాహనం ఎక్కడుంటుందండి? హనుమంతుని ముందు గర్భాలయంలో ఉంటుంది. అవునా? రాముల వారి తమ్ముడు కూడా రాముల వారి పక్కనే ఉంటాడు. ఏ దేవాలయంలో తమ్ముడిని పెట్టుకొని నిలబడ్డ గుడి చూసారా? కేవలం రాముడు మాత్రమే. ఎందుకు? ధర్మస్య ప్రభురచ్యుత, ధర్మానికి ప్రభువు అచ్యుతుడు. ఆయనను అనుగమించి వెళ్ళింది లక్ష్మణుడు. అందుకనే లక్ష్మణుని యొక్క దేవాలయం
రాముడి గర్భాలయంలో రాముడితో పాటు లక్ష్మణుడు, హనుమంతుడు కూడా ఉంటాడు. కాబట్టి ఇన్ని విశిష్టతలు కలిగినటువంటి వాళ్లకు కాళ్ళపై అక్షింతలు వేసేటువంటి యోగం కూడా అంత అదృష్టం, అంత ఏమంటారు, అంత స్థాయి మనకు లేదు. మరి ఇక్కడ ఏం జరగాలి? వాళ్ళే కళ్యాణం చేసుకొని కళ్యాణ వేదిక మించి మనల్నందరినీ ఆశీర్వదించాలి. వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా భర్త చేయి వదిలిపెట్టకుండా భార్య ఉండేలాగా, ఎన్ని కష్టాలనైనా ఓర్చుకొని తన భార్యను మహారాణి స్థానంలో కూర్చోబెట్టుకునే స్థాయి భర్తకు ఉండేలాగా, ఎన్ని గొడవలు కొట్లాటలైనా కుటుంబం విడిపోకుండా ఉండే అన్నదమ్ములు ఉండేలాగా, ఏమి జరిగినా మనల్ని వెంబడించి నడిచే ఒక బంటు ఉండేలాగా భగవంతుడు మనల్ని ఆశీర్వదించాలి. కాబట్టి ఈ కళ్యాణోత్సవాన్ని సుముహూర్తము ముఖ్యమైంది. కాబట్టి మీ మనసును సావధానము చేసుకొని ఇక్కడ జరుగుతున్నటువంటి క్రియను చూడండి. సుముహూర్తం అనేది విశిష్టమైనటువంటి స్థానం కలిగి ఉంటుంది కళ్యాణంలో. కాబట్టి ఎవరైతే ఈ జీలకర్ర బెల్లము ధారణ చేసుకున్న భగవంతుని మూర్తుల్ని చూస్తారో, భార్యాభర్తలు జీలకర్ర బెల్లం పెట్టుకుంటే వాళ్ళ మధ్యన ఆకర్షణ పెరుగుతుంది. జీలకర్ర బెల్లం పెట్టుకున్నటువంటి భగవంతుడు మనందరినీ చూస్తే ఆయనకు మన పట్ల ఆకర్షణ పెరుగుతుంది. నిత్యము మన ఇంటికి రావడానికి ఆయన ప్రయత్నిస్తుంటాడు. కాబట్టి అందరూ నేను సావధాన అని చెప్పినప్పుడు మీ 2 చేతులతో చప్పట్లు కొడుతూ భగవత్ కళ్యాణాన్ని వీక్షించండి. సీతారామ నారాయణ స్వామి గోవింద. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంద్రిగం స్మరామి. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ చింతన సావధాన. కళ్యాణం కమనీయ కోమలకరైర్ కళ్యాణం కమనీయ కోమలకరైర్ ఆర్ద్రాక్షతారోపణం కన్యాదాన పురస్సరం సురగురోర్ విప్రాశిషానుగ్రహం. బాహ్వో కంకణబంధనం దశగుణం మాంగళ్యసూత్రాన్వితం. సీతారాఘవయోర్వివాహ సమయే దేయాదిదం మంగళం. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ చింతన సావధాన. శ్రీరామపత్ని జనకస్య పుత్రీ సీతాంగన సుందరి కోమలాంగి శ్రీవిష్ణుపత్ని భువనైకమాత వధూవరాభ్యాం వరదా భవంతు. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ చింతన సావధాన. ప్రహ్లాదం దురవాపశోకజలధేరుద్దారయన్నైవ మాం బాహ్యాంతః పరిపూర్ణతం ప్రకటయన్ స్తంభం విబిందన్ బలాద్. హేమాక్షౌఘ్రజమాధగాననకరైర్ యో మంగళానాం నిధి శ్రీమాన్ శ్రీవిభురీశ్వరో నరహరి కుర్యాత్ సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ చింతన సావధాన. లక్ష్మీశో భువనత్రయేన్యవసతో దేవాన్ మనుష్యో రఘాన్ సంస్థాతో కరుణానిధి కరుణయా మార్తాండవంశే జయౌ. కౌసల్యా నిజగర్భ సంభవ భృతే జన్మన్య సాధారణే జాతే శ్రీ రఘునాయకస్య జననం తేజాదిదం మంగళం. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ చింతన సావధాన. గంగా గంధకజో గజేంద్ర వరదో గంగాసుతో గంధవాట్ గాయత్రీ గజవాహనో గజరిపుగారుత్మతో గారుణం. గీతా గీతరతో గిరీశతనయ గీతార్థకృద్ఘీష్పతి గోగోపీ జనగోపితాజమవధ కుర్యాత్ సదా మంగళం.
సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ చింతన సావధాన మందం మందం మధుర నినదైర్ వేణునా పూరయంతం బృందం బృందావన భువిభగాం చారయంతం చరంతం చందోభాగే శతమఖమకధ్వంసినాం దానవానాం హంతారంతం కథయ రసనైర్ గోపకన్యా భుజంగం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ చింతన సావధాన స్వస్తి అష్టాశీతి సహస్రానాం ద్విజగురుదైవత్యానాం పురుహూతహుదవహదండధర నిశాచర పాశపాని సమీరణ వైష్ణావన శశిశేఖరానాం ఆయుష్మద కమలాసనస్య సకల దురిత నివారణాపరాయణస్య శ్రీలక్ష్మీనారాయణస్యాద్యంతన్రహస్య గౌరీ మనోవల్లభస్య సర్వేషాఫలప్రదాయకస్య పుష్పాసాయకస్య సంధ్యస్య హరిశ్చంద్రస్య తేజస్విన్యాస విద్విజానందకరస్య శ్రీరామచంద్రస్య ప్రజ్ఞాధరోసురగురోర్నృకండు మునినయన పుండరీక మార్తాండస్య మాయేంద్రస్య తపోస్తోస్య వసిష్ఠస్య దూర్వారవీర్యస్య కృతవీర్య కులధరస్య కార్తవీర్యస్య అంబోనిధి కుంభని విజృంభణ స్తంభనస్య కుంభసంభవస్య కాత్యాయన కౌండిన్య కపిల కౌశిక కృత పరాశర శాండిల్య పుండరీక జమదగ్ని భరద్వాజ విశ్వామిత్ర గౌతమ శుక శౌనక సనక సనందన సనత్కుమార సనత్సుజాత నారదాది ముఖ్యమునీనాం రవి శశుకుజ బుధ గురు శుక్ర శని రాహుకేతు ముఖ్య నవగ్రహానాం అశ్విన్యాది నక్షత్రానాం రుగ్యదుస్సామధర్వణ వేదానాం కావ్య నాటకాలంకార పురాణన్యాయ వైశేషిక వ్యాకరణ భాట్ట ప్రాభాకర తర్క వేదాంతాదిహత్యాస్త్రానాం అష్టదిగ్గజానాం అష్టైశ్వర్యానాం నవగ్రహానాం నవబ్రహ్మానాం నవనిధీనాం దశావతారాణాం ఏకాదశ రుద్రాణాం ద్వాదశాదిత్యానాం త్రయోదశవిశేషాం చతుర్దశమనూనాం పంచాదశ తిథీనాం షోడశకలానాం సప్తాదశ సామవేదానాం అష్టాదశ పురాణానాం జంబూ నింబ కదంబ చూత క్రమక నారీకేల ఖర్జూర ధాత్రి దాడిమ్యాది ఫలవృక్షానాం శ్రీలక్ష్మీనారాయణ ఉమామహేశ్వర ప్రసాదేన అనయోర్దంపత్యోః ఇక్షుక్షీరదధి మధుఘృత గోరోచనం జీర గూఢకాది హరిద్రామార్యాని మంగళద్రవ్యాని సర్వౌషధయః సర్వస్యాని సర్వమంగళకరాని మంగళాని భవేయుః తిథివార నక్షత్ర యోగకరణ ముహూర్త రత్న హోరాద్రేకాన నవాంశ ద్వాదశాంశ త్రింశాంశ త్రింశతంశకాన నిరంతరమనుకూలః శుభే శోభనాస్య వివాహస్య ముహూర్తస్య సుతిథిం సువారం సునక్షత్రం సుయోగం సుకరణం సుచంద్రతారాబలం అనుకూలం శుభం శోభనం సర్వే గ్రహాః సునక్షత్రాః ఏకాదశస్థాన ఫలదా సుప్రసన్నా వరదా భవంతు. గట్టి మేళం వాయించండి, చప్పట్లు. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రంధారగతాం ధ్రువం. శ్రీ సీతారామనారాయణ స్వామి గోవింద గోవింద. ఇప్పుడే స్వామివారు ఈ సంవత్సరం కొరకు నూతన వరుడైనాడు, అమ్మవారిని స్వీకరించాడు. సుముహూర్తమైంది. మీకు చెప్పాను, సుముహూర్త కాలంలో స్వామివారు అమ్మవారు పెట్టుకున్న ఆ జీలకర్ర బెల్లం వల్ల వారిద్దరితో పాటు మనపై కూడా వారి ఆకర్షణ పెరిగి మనపై వారి ప్రేమ, ఇప్పుడే పెళ్ళయింది కాబట్టి వాళ్ళ ప్రేమను
తల్లిదండ్రుల ప్రేమగా మనం భావన చేయవచ్చు. కాబట్టి మనందరిపై స్వామివారి ప్రేమ ఉంటే ఏం కలుగుతుంది? ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్ విజయో భూతిర్ధ్రువాణి తిరుమతిర్మమ. మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. ఇట్లాంటి ఎన్నో భగవంతుడు చెప్పాడు. నాయన, ఎక్కడైతే యోగీశ్వరుడైనటువంటి కృష్ణుడు ఉంటాడో అక్కడ జయము శుభము రెండూ కలుగుతాయని, ఎక్కడైతే నా భక్తులు నా గురించి కీర్తిస్తూ ఉంటారో నేను అక్కడే ఉంటాను అని, నన్ను ఏ భక్తుడు ఏ రూపంలో కొలిస్తే నేను ఆ భక్తునికి ఆ రూపంలో దర్శనమిచ్చి కటాక్షిస్తాను అని భగవంతుడు అనేక విధాలుగా రుజువు చేసినాడు. ఆఖరికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి భద్రాచల ప్రాంతంలో తన భక్తుణ్ణి తీసుకువెళ్ళి చెరసాలలో బంధిస్తే చెరసాల నుంచి ప్రత్యక్షంగా వచ్చి విడిపించినటువంటి తార్కాణాలు రామదాసు విషయంలో మనం చూసాం. అయినా మనకు అనుమానమే, వస్తాడంటాడు కానీ ఆయన వస్తాడా? ఎందుకు మనకు అనుమానం అంటే ఆయన వచ్చేలాంటి పనులేవి మనం చేయం కాబట్టి. వచ్చే పనులన్నీ మనం చేస్తే మనకు నమ్మకం ఉంటుంది. ఈరోజు మీ పిల్లవాడికి నచ్చినట్టు చేస్తే వాడు తింటాడని మీకు నమ్మకం ఉంటుంది. కానీ వాడికి అంతగా ఇష్టం లేని పదార్థం చేస్తే ఏమో చేసినా కానీ తింటాడో ఏం జరుగుతుందో అని అపనమ్మకం ఉన్నట్టే మనకు కూడా అపనమ్మకం. ఎందుకంటే అన్ని పనులు పూజతో వంటతో సహా అన్ని పనులు దాని మీదనే చేస్తాం. అందుకే నేను చేసే ఈ పనులకు భగవంతుడు ఏం వస్తాడులే అని మనకే నమ్మకం పోయింది. కానీ భగవంతుణ్ణి ఎలా పిలిస్తే రావాలో, ఎలా పిలిస్తే వస్తాడో అనేక శాస్త్రాలు చెప్పాయి. శరణాగతి ఏం లేదు. అయ్యా, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. నన్ను ఈ ప్రపంచంలో రక్షించడానికి ఇంకెవ్వడూ లేడు, నేను కూడా లేను, నువ్వే నన్ను రక్షించాలి అని అడిగితే ఆయన ఎక్కడ ఉన్నా పరిగెత్తుకొని వస్తాడు. అలా వచ్చిన ఆయన మనం ఉద్ధరిస్తాడు. కాబట్టి భగవంతుని పట్ల పూర్తి విశ్వాసం కలిగి ఉండాలి. సుముహూర్తం ఆచరించిన భగవంతుడు మీ పట్ల ప్రేమ పెరిగి మరొక్కసారి మీ ముందు కమనీయమైన వివాహాన్ని చేసుకోవడానికి జీలకర్ర బెల్లం అయింది కదా. నా పిల్లలకు, మా కాలంలో నేను సీతాదేవికి తాళి కూడా ఎట్లా కట్టినో నా పిల్లలకు చూపిద్దాము అని తాళి కట్టడానికి సిద్ధమవుతున్నాడు ఆయన. కాబట్టి వివాహంలో తదుపరి ఘట్టమైనటువంటి మాంగళ్య సూత్రధారణను కూడా మనస్సులో ఓం శ్రీమాత్రే నమః, ఓం సర్వమంగళాయై నమః అనే నామస్మరణ చేత తదుపరి ఘట్టాన్ని వీక్షించవలసిందిగా కోరుతున్నాం. మంగళసూత్రం దేవాలయం ఏమన్నా ఉన్నాయా? మెడలు ఎవడు రావు, ఆలయం దేనాది? మీది కూడా ఉందా? అట్లే కుడుకలో పెట్టుకొని దగ్గర జరుపుకొని ముందర పెట్టుకోండి. ఈ పల్లెం తీసు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. ఓం వందే వందారు మందారమిందిరానంద కందలం అమందానంద సంద్రం సింధురాననం అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతా కిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాజాః. ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేజా సామేష్టియంతి హతు సాగర సంభవాజాః. విశ్వామరేంద్ర పద విభ్రమదాన దక్షమానంద హేతురధికం మురవిద్విషోభి ఈశన్నిషీదతు మయీ క్షణమీక్షణార్థం ఇందీవర సహోదరమిందిరాజాః. ఆమీరితాక్షమధిగమ్య ముదా ముకుందమానందకందమనిమేషమనంగతంత్రం ఆకేకరస్థితకనీనికపక్ష్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగచయాङ्गनायाः. బాహ్వంతరే మధుజిరశ్రితకౌస్తుభేజా హారావలీవ హరిణీలమయీ విభాతి కామప్రదా భగవతోపి కటాక్షమాలా కళ్యాణమావహతు మే కమలాలయాజాః. కాళాంబుధాలి లలితోరసికైటభారే ధారాధరే స్ఫురతి యాతలిదంగనేవ
मातः समस्त जगतां महनीयमूर्तिः भद्राणि मे दिहतु भार्गवनन्दनायाः प्राप्तं पदं प्रथमतः खलु यत्प्रभावात् माङ्गल्यभाजिमधुमादिनि मन्मथेन मय्यापते तदिह मन्दरमीक्षणार्थं मन्दालसञ्चमकरालय कन्यकायाः दध्यादयानुपवनो द्रविणाम्बुधाराम् अस्मिन्न किञ्चन विहङ्गशिशौ विषन्ने दुष्कर्मघर्ममपनीय चिराजदूरं नारायण प्रणयिनीन जनाम्बुवाः इष्टाभिधिष्ठमतजोऽव्यया दयार्ददृष्ट्या त्रिविष्ठपपदं सुलभं लभन्ते दृष्टिप्रहृष्टकमलोदर दीप्तिरिष्ठं पुष्टिं कृषीष्ठ मम पुष्करविष्ठराजाः गीर्देवदेति गरुडध्वज सुन्दरीति शाकम्भरीति शशिशेखरवल्लभेति सृष्टिस्थितिप्रलयकेलिषु संस्थितायै तस्यै नमस्त्रिभुवनैकगुरोस्तरुण्यै श्रुत्यै नमोऽस्तु शुभकर्मफलप्रसूत्यै रत्यै नमोऽस्तु रमणीयगुणार्णवायै शक्त्यै नमोऽस्तु शतपत्रनिकेतनायै पुष्ट्यै नमोऽस्तु पुरुषोत्तमवल्लभायै नमोऽस्तु नालीकनिभाननायै नमोऽस्तु दुग्धोदधिजन्मभूम्यै नमोऽस्तु सोमामृतसोदरायै नमोऽस्तु नारायणवल्लभायै नमोऽस्तु हेमाम्भुजपीठिकायै नमोऽस्तु भूमण्डलनाजिकायै नमोऽस्तु देवादिदयापरायै नमोऽस्तु शानघ्याजुतवल्लभायै नमोऽस्तु देव्यै भृगुनन्दनायै नमोऽस्तु विष्णोररसस्थितायै नमोऽस्तु लक्ष्म्यै कमलालयायै नमोऽस्तु दामोदरवल्लभायै नमोऽस्तु काञ्च्यै कमलेक्षणायै नमोऽस्तु भूत्यै भुवनप्रसूत्यै नमोऽस्तु देवादिभिरर्चितायै नमोऽस्तु नन्दात्मजवल्लभायै संपत्कराणि सकलेन्द्रियनन्दनानि साम्राज्यदानि विभवानि सरोरुहाक्षि त्वद्वन्दनानि दुरिताहरणोद्यतानि मामेव मातरणि सङ्कलयन्तु मान्यै यत्कटाक्षसमुपासनाविधिः सेवकस्य सकलार्थसम्पदः सन्तनोति वचनाङ्गमानसैः त्वां मुरारिहृदयेश्वरीं भजे। सरसिरये सरोजहस्ते धवलतमां शुकगन्धमाल्यशोभे भगवति हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतिकरि प्रसीद मह्यं दिग्गस्तिभिः कनकुम्भमुखावसृष्टस्वर्वाहिनि विमलचारु जलप्रदाङ्गीं मंगलहार्जिंचंడి మేళం వాయించండి ప్రాతర్నమామి జగదాం జననీమశేషలోకాధినాథగృహిణీం అమృతాబ్ధిపుత్రీం కమలే కమలాక్షవల్లభే త్వం కరుణాపూరతరంగితైరపాంగైః అవలోకయ మామకించనానాం ప్రథమం పాత్రమకృతిమం దయాయాః బిల్వాటవీమజ్జలసత్సరోజే సహస్రపత్రే సుఖసన్నివిష్టాం అష్టాపదాంబోరుహపాణిపద్మాం స్వర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీం నీరాజనం దర్శయామి. ఇవేనా మంగళసూత్రాలు? ఇంకా దేవాలయం తరపున ఏమైనా ఉన్నాయి? కుంకుమ తీసి ఆమెకు పెట్టండి. మీరు కూడా కొందరికి కొన్ని తెలుసు. ఇక్కడ బొట్టు పెడుతుంటే పెట్టించుకున్నారు, ఇక్కడ కాదు ఇక్కడ పెట్టాలని చెప్పారా? మరి అదెవరు చెప్పారు? ఇక్కడ పెట్టండి. మీకు ఆ విషయం తెలియదు, ఆయనకి ఇంకో విషయం తెలియదు, అంతే చెప్పాలి. అమ్మ అయ్యగారు ఏమన్నా అంటాడేమో అని. వాద్యం చేయండి, కీర్తన వాయించండి. ఇవ్వండి అమ్మా.
ఆపమన్నాడు నిన్ను. ఒక కీర్తన వాయించలేవా నువ్వు? ఏం మాట్లాడతావా? చెప్పండి. మాంగళ్యం, మళ్ళీ మూగవాళ్ళలాగా చేస్తారు. మాంగళ్యం తంతున అనేన లోకరక్షణ హేతున కంఠే బధ్నాత్ సుభగే త్రైలోక్యం మంగళం కురు. నమస్కారం చేశారు వాళ్ళు. సీతారామనారాయణ స్వామి గోవింద. గట్టి మేళం చేయండి. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రస్తాగ్నిస్తరాష్ట్రంధారగదా ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషాయ తస్మై దేవా అధిబ్రువన్న అయం చ బ్రహ్మణస్పతి. చెప్పడాపండి. ఇప్పుడే మాంగళ్య సూత్రధారణ ముగిసింది. తరువాత తలంబ్రాల కోసం మనందరికీ ఒక సాంప్రదాయం ఉండేది. ఇప్పుడున్న హడావిడిలో ఆ సాంప్రదాయం లేదు. కానీ వినాలి, నేను చెప్పేది వినాలి. ఇది వరకు మాంగళ్య సూత్ర ధారణ వరకు ఒక చీరపై ఉండేవారు, తలంబ్రాలకు ఒక చీర కట్టుకునేవారు. ఎంతమందికి తెలుసు ఈ విషయం? తలంబ్రాల చీర అని వేరుండేది. మాంగళ్య సూత్ర ధారణ కాగానే అత్తగారు చీర పెడితే ఆ చీర కట్టుకొని తలంబ్రాల పోసుకోవడం ఆనవాయితీ. ఇప్పుడు ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ స్వామివారికి అమ్మవారికి నూతన వస్త్రాలు సమర్పిస్తే వాటి కట్టుకున్నట్టుగా మనం భావించి వారి తలంబ్రాలు పోసుకోవడం చూడాలి. ఓం అభివస్త్రా సువసనాన్యర్షాభిధేనో సురుఖా పూజమాన అభిచంద్ర భర్తవేనో హిరణ్యాభ్యశ్వాన్ రథినో దేవసోమా. తదుపరి కళ్యాణం కమనీయ కోమలకరై ఆర్ద్రాక్షతారోపణం అని సూత్రం. సున్నితమైనటువంటి చేతులతో వధూవరులు పసుపును కలిపినటువంటి ఆర్ద్రాక్షతలు, పసుపు కలిపినటువంటి బియ్యాన్ని తలపై నుండి పోసుకోవడం. తలమించి రాలుతాయి, తలన్వ్రాలునవి కాబట్టి అవి తలంబ్రాలు. ఆర్ద్రాక్షతలు పసుపు కలిపినటువంటి అక్షతలు. కానీ
ఈనాటి వివాహంలో రకరకాలైనటువంటి వింత వింత పోకడలు చూస్తున్నాం. గులాబీ రేకులు పోసుకోవడం, చెంకీలు పోసుకోవడం, బాల్స్ ఊదుకోవడం, ముత్యాలనే పేరుతో ఒక ముత్యం కాస్ట్ ఎంత ఉందో మీకు తెలుసు. ఆ షేర్ మొత్తం 120 రూపాయలకు వస్తుంది. అది తెచ్చి తలమించి పోసుకోవడం. పెళ్లిలో మంగళకరమైనటువంటివి, ఆశీర్వచనం ఇచ్చేటువంటివి పోసుకోవాలి. చిన్నప్పుడు రోడ్డు మీద ఆడుకున్నట్టు చెత్తంతా తెచ్చి నెత్తి మీద పోసుకోవడం పెళ్లికి యోగ్యమైనటువంటిది కాదు. తెలియక ఇంతకుముందు ఎవరైనా చేసి ఉన్నా దాన్ని నేను విమర్శించట్లేదు, కానీ తెలిసి ఉండి ఎవరు ఇలాంటి వింత పోకడలు చేసుకోకటి. పెళ్ళంటే ఆశీర్వచనానికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా. వేదికలో 33 కోట్ల మంది దేవతలు ఉంటారు. అరే మా వాడు పెళ్లి చేసుకుంటున్నాడు, వచ్చి చూసిపోదాం, ఆశీర్వదిద్దామని చూసేటువంటి బంధుమిత్రులకు ఇంత రోతగా ఉంటే వచ్చినటువంటి దేవతలందరికీ ఎంత రోతగా ఉండాలో ఆలోచించండి. కాబట్టి వివాహంలో తలపై నుండి పోసుకోవలసినవి కేవలము పసుపు అక్షతలు మాత్రమే. ఇంకా ఏవి కూడా వాడడానికి వీల్లేదు. వాడాలనుకుంటే ఒరిజినల్ ముత్యాలు మాత్రం వాడవచ్చు, ఇక ఏది వాడకూడదు. తలంబ్రాలు నట్టి తలంబ్రాలు అమ్మవారికి స్వామివారు, స్వామివారికి అమ్మవారు. వాళ్ళ శిరస్సు నుంచి జారుతున్నటువంటి తలంబ్రాలు ఏ విధంగా కిందికి జారుతున్నాయో అలాగే భగవంతుని చేతిలోంచి మీ ఇంట్లో సంపదలు జారి మీ ఇంట్లో వర్షించాలి, భగవంతుని ఆశీర్వచనం మీపై వర్షించాలి అనే సంకల్పంతో స్వామివారి అమ్మవారి ఇక్కడ తలంబ్రాలు పోసుకుంటున్నారు. కాబట్టి ప్రజాపతి స్త్రయాం యశః ముష్కయో రథదాత్సవం కామస్య తృప్తిమానందం, ఇలాంటి వేద మంత్రాలతో ఇష్టం వచ్చినట్టు అమ్మాయి కూర్చుంటే వెనక్కు లాగి, అబ్బాయి కూర్చుంటే వెనక్కు లాగి పోసుకునేటివి తలంబ్రాలు కాదు. దానికి శాస్త్ర ప్రమాణం ఉంది. కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కళ్యాణంలో అలాంటివేవి జరగవు. కాబట్టి సావధాన చిత్తులై చూస్తూ, అన్ని కళ్యాణాల్లోకెల్లా సీతారాముల కళ్యాణ తలంబ్రాలంటే ఎంతో యోగ్యమైన, అందరూ పెళ్లి తలంబ్రాల్లో కలుపుకోవాలని ఎదురు చూస్తుంటారు. అలాంటి తలంబ్రాల ఘట్టం ఇక్కడ జరుగుతుంది. కాబట్టి మళ్ళా సంవత్సరం వరకు మనం చూడలేం. కాబట్టి మళ్ళా సంవత్సరం వరకు మనం ఏ పనిలో ఉంటామో, భగవంతుడు ఆశీర్వదిస్తే భద్రాచలంలో సీఎంగా తీసుకుపోయి అక్షింతలు ఇచ్చే యోగ్యత కూడా మనకు పట్టించగలడు ఆయన. కాబట్టి అంతటి యోగ్యత మనకు భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ, వచ్చే సంవత్సరం కూడా కింద కూర్చున్న వాళ్ళు కిందే కూర్చోవాలి ఉండాలని, కుర్చీలో కూర్చున్న వాళ్ళకు వచ్చే సంవత్సరం వరకు కింద కూర్చునేటువంటి ఆరోగ్యం భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నా. ఓం ప్రజాపతి స్త్రయాం యశః ముష్కయో రదదాత్సవం కామస్య తృప్తిమానందం తస్యాగ్నే భాజయే హవా మోద ప్రమోద ఆనందః ముష్కయోర్నిహితః సవః శ్రుత్వేవ కామస్య ద్రవ్యాణి దక్షిణానాం ప్రతిగృహే మనసశ్చిత్తమాకోతిం వాచः సత్యవశీమహి పశూనాగో రూపమన్నస్య యశశ్రీ శ్రియతాం మయి యథా హవస్య త్రిపాఘస్త్రియై పుమాన్న యథా స్త్రీ తృప్యతి పుంసి ప్రియే ప్రియః ఏవం భగస్య తృప్యాని యజ్ఞస్య కామ్య ప్రియ దదామీత్యగ్నిర్వదతి తథేతి వాయురాహతత్ హంతేతి హత్యశ్చంద్రమా ఆదిత్యః సత్యమోమితి ఆపహతః సత్యమాభరణ్ యశో యజ్ఞస్య దక్షిణా. చెప్పండి. ప్రజామే కామ సమృద్ధ్యతాం. ఆయన కోసం మీ 2 చేతులు వాడకుంటే ఆయన 2 చేతుల్లో ఉన్నాయి, మీ పైన వాడాల్సి వస్తుంది. ఏముంటాయి ఆయన చేతిలో? ధనుర్బాణాలు ఉంటాయి, బాణము ధనుస్సు. కాబట్టి మీ చేతులు ఆయన కోసం వాడి ఆయన చేతుల్లో ఉన్నవి మన శత్రువులపై వాడేలాగా చూసుకోండి. ఓం ప్రజాపతి స్త్రయాం యశః ముష్కయో రదదాత్సవం కామస్య తృప్తిమానందం తస్యాగ్నే భాజయే మోద ప్రమోద ఆనందః ముష్కయోర్నిహితః శ్రుత్వేవ కామస్య తృప్యానాం ప్రతిగృహే మనసచ్చిత్తమాకోతిం వాచः సత్యవశీమహి పశూనాగో రూపమన్నస్య యశశ్రీ శ్రియతాం మయి యథా హమస్య త్రిపాఘస్త్రియై పుమాన్న యథా తృప్యతి పుంసి ప్రియే ప్రియః ఏవం భగస్య ద్రవ్యాని యజ్ఞస్య కామ్య ప్రియ
ददामीत्यग्निर्वदति तदेति वायुराह तद् हान्तेति हत्यश्चन्द्रमा आदित्यः सत्यमोमिति आवतः सत्यमाभरन् यशो यज्ञस्य दक्षिणा च पशवो मे काम समृद्ध्यताम्। ఇంకా చాలా మంది చేతులు కలపడానికి మొండికేస్తున్నాయి. ఎవరైతే చేతులు కలపలో వాళ్ళు మాత్రమే నాకు కనిపిస్తారు. ఎందుకంటే వంశపారపర్యంగా మాది టీచర్ల వంశం కాబట్టి ఎవరైతే చేయట్లేదో వాళ్ళే కనిపిస్తారు. జాగ్రత్తగా ఉండండి. ఈసారి చూస్తాను నేను అందరినీ. ప్రజాపతి స్త్రియాం యశః ముష్కజో రదదాత్ సపం కామస్య తృప్తిమానందం తస్యాగ్నే భాజయేహమా మోద ప్రమోద ఆనందః ముష్కజోర్నిహితత్సప శ్రుత్వేవ కామస్య తృప్యాని దక్షిణానాం ప్రతిగ్రహే మనసశ్చిత్తమాకూజం వాచः సత్యవశీమహి పశూనాగుం రూపం అన్నస్య మహి శ్రేష్ఠయతాం మయి యథా హవస్య త్రపాభిస్త్రియైరుమాన్న యథా స్త్రీ తృప్యతి పుంసి ప్రియే ప్రియః ఏవం భగస్య తృప్యాని యజ్ఞస్య కామ్య ప్రియా దధామీత్యగ్నిర్వదతి తదేతి వాయురాహ తదహంతేతి హత్యశ్చంద్రమా ఆదిత్యः సత్యమోమితి ఆపాతः సత్యమాభరణ్యశో యజ్ఞస్య దక్షిణ చెప్పండి శ్రియో మే కామ సమృద్ధ్యతాం యజ్ఞో మే కామ సమృద్ధ్యతాం. కీర్తన పిడికిడి ధరం రాదు వస్తుందా? ఒకసారి నువ్వు అటు మీదికి ఎక్కుతారా? నేను అందిస్తా. మీదికి ఎక్కుతారా? మంచిగా ఉంటుంది, వాళ్ళకి కనిపిస్తుంది. కానీ మన కీర్తన కానీ నేను పైకి ఎక్కువ పైకి ఎక్కువ అన్న కట్టి గోవిందా గోవిందా. अरे क्या हुआ भैया?
వాడికి సంధ్యావందనంలో మధ్యలో పోకుండా వదిలిపెట్టి అలవాటు. రెండు కొబ్బరికాయలు కావాలి. ఆడడానికి ఇద్దరు అటు ముందరి పోయి అమ్మ ముత్యాలు తీసుకుంటాను. ఏం చెప్పాలి? రామనారాయణ స్వామికి, సీతామహాలక్ష్మికి ముత్యాల తలంబ్రాలు. నేను చెప్పినట్టు ప్లాస్టిక్ తలంబ్రాలు కాదు, ముత్యాలే. ముత్యాల తలంబ్రాలు స్వామివారికి, అమ్మవారికి తీసుకోకుండా సమర్పణ చేయడం జరుగుతూ ఉన్నది. ఓం సహిరత్నాని దాశుతే సువాతి సపితా భగా తం భాగం చిత్రమీమహే స్త్రీణాంజలీనాం పురుషాంజలీనాం క్షీరాబ్ధికన్యాజలప్రోక్షణానాం పరస్పరైః పూర్ణతండులైః శిరసోశ్చ మంగళం. అరే ఇగో మీ అన్న పెళ్ళికి ఇచ్చేరా గిఫ్ట్. పూలదండలు, పూలమాలలు. ఇక్కడ స్పీకర్ పనిచేస్తుందా? మరి మాల మార్పిడి చేయద్దా? పాట పెట్టియరాదు? తొందర కథం చేద్దామంటే చేద్దాం. తొందర ఉందా ఏమన్నా? తొందర కథం చేద్దామా? శివాలయం చేయాలి.